వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. డీటెయిల్ చూస్తే భూపాలపల్లి రాష్ట్ర ప్రభుత్వం యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల మేరకు పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టిందని తెలిపారు. మన జిల్లా నుండి ఎంపికైన 101 మంది గ్రూప్ 4 అభ్యర్థులను పెద్దపల్లిలో నియామక పత్రాలు తీసుకోవడానికి వెళ్లేందుకు 3 ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నింపి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. కనుక ఈరోజు విద్యకు వైద్యానికి 2 కళ్ళ లెక్క గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చూస్తూ విద్యలో వైద్యంలో ఈరోజు ప్రాధాన్యతనివ్వడం జరుగుతూ ఉంది. ఆ సమ్మర్ హాలిడేస్లలో కూడా వాష్రూమ్స్ కానీ రిపేర్స్, డోర్స్, విండోస్ రిపేర్ చేసి జూన్ 12వ తారీఖు నాడు పుస్తకాలు ఇచ్చి, నోట్బుక్స్ ఇచ్చి, డ్రెస్ ఇచ్చి, బూట్లు ఇచ్చి, మరి 12వ తారీఖు నాడు అందించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. వాళ్ళ ప్రభుత్వంలో పిల్లలు చనిపోయినా, రోడ్డెక్కి బాసరలో హాస్టల్ పిల్లలు నెలల కొద్ది ధర్నాలు చేసినా పట్టించుకునే దౌర్భాగ్య పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలు శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నిచ్చినా ఈరోజు అధికార పార్టీని సంవత్సరమే అయినటువంటి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసినా నెలకు 6,500 కోట్లు మిత్తి గడుతూ సంక్షేమ పథకాలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ ప్రజలకు ఫ్రీ కరెంట్ని అందిస్తూ 10 లక్షల ఆరోగ్యశ్రీని ఇచ్చి, మహిళా సోదరుమణులకు ఫ్రీ బస్ పాస్ ఇచ్చి, 500 వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చి, భారతదేశ చరిత్రలో 23,000 కోట్లు రైతుకు 2 లక్షల చొప్పున రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సభలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ కూడలి వరకు 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన 6 గ్యారంటీలో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయకుండా విజయోత్సవాలు జరుపుకుంటున్నారని, ఈ విజయోత్సవాల ప్రజాదరణ వినియోగం చేయడమే తప్ప వారు చేసింది ఏమీ లేదని వాపోయారు. సంవత్సర కాలంగా 6 గ్యారంటీలు 66 మోసాలు చేశారని, దానిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఛార్జిషీట్ విడుదల చేశారు. ఎమ్మెల్యే ముఖ్యమంత్రితో సయోధ్య కలిగి ఉండి నర్సంపేటకు రావాల్సిన నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని, లేకుంటే రానున్న కాలంలో ఓటు వేసిన ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ఏదో విధంగా అధికారంలోకి వచ్చారు, వారికి ఆ రోజు ఆర్థిక పరిస్థితి తెలుసు. మీరందరూ కూడా గత 2 రోజుల నుంచి చూస్తున్నారు. సంవత్సర కాలం పూర్తయింది కాబట్టి విజయోత్సవాలు జరుపుతున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఏ ముఖంతో మీరు విజయోత్సవాలు పేరిట ఉత్సవాలు జరుపుతున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి సందర్భాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసి ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం. మీరిచ్చిన ఏ ఒక్క హామీ అయినా ఒకటి కాదు, ఏ ఒక్క హామీ అయినా పరిపూర్ణంగా ప్రజలకు చేరిందా అనేటువంటి విషయాన్ని మీరు కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ లో పనిచేసేటువంటి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి మంత్రులు కానీ విచక్షణతో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క హామీ కూడా దాదాపుగా సాధారణంగా ఉన్నటువంటి ధరణి కానుంచి సోదరుడు చెప్పినట్లుగా ఒక్క రేషన్ కార్డు అన్న మీరు విడుదల చేశారా, లేదా ఇందిరమ్మ పథకంలో 4 లక్షల గృహాలు మీరు ఇస్తా అన్నారు, ఒక్క ఇంటికన్నా దానికి సంబంధించి మీరు శంకుస్థాపన చేశారా అనేటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులకు ఇచ్చేటువంటి రైతులు కానీ రైతు బంధుని తీసేసి 5,000 నుంచి 7,500 చేసి దాన్ని కూడా సక్రమంగా లేకుండా ఇంకా పైపెచ్చి ఏమంటారంటే రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం అంటున్నారు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ పరిపాలనలో ఒక రకంగా రెడ్డి గారిని మీరు ముఖ్యమంత్రి గారితో కూడా కొంత సఖ్యత నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఎందుకంటే నర్సంపేట ప్రత్యేక పరిస్థితి ఉన్నది రాష్ట్రం అంతా కాకుండా, మీరు సఖ్యతగా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి ఇచ్చిన హామీలను మన నియోజకవర్గంలో మిర్చి రైతులు అధికంగా ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల కంటే కూడా సపోటా మిర్చి అనే మిర్చి పంటను మన నియోజకవర్గంలో ఉన్న 3-4 మండలాలు ఎక్కువగా పండిస్తారు. మరి ఆ మిర్చి పరిశోధన కేంద్రం మరియు మిర్చి ప్రాసెసింగ్ సెంటర్ కూడా మేము ఏర్పరుస్తాం నియోజకవర్గంలో అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈనాడు నియోజకవర్గంలో ఉన్న మిర్చి రైతుల అందరి తరఫున కూడా భారతీయ జనతా పార్టీ ఈ సభా వేదికగా శాసనసభ్యులను మరియు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది.
నర్సంపేట నియోజకవర్గంలో మిర్చి ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము మీకు డిమాండ్ చేస్తున్నాం. మరియు మీరు ఖచ్చితంగా కూడా ఎన్నో వేల కుటుంబాల రైతులకు సహాయపడిన వారు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పాకాల టూరిజం అయినా సరే ఈ సంబంధించిన అన్ని ఏరియాలకు కూడా మనకు ఎక్కువ కూడా టూరిజంని డెవలప్ చేయాలంటే పాకాల దగ్గర. మరి ఈ మధ్యలో వార్త చూడడం జరిగింది, కాంగ్రెస్ శాసనసభ్యులకు పాకాల మీద కూడా దృష్టి పెట్టి అక్కడ టూరిజాన్ని డెవలప్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కుటుంబం నుంచి ఈనాడు కోరుచున్నాము. మరి ఈనాడు కూడా వాళ్ళు సంవత్సరం నుంచి కూడా విద్యా వ్యవస్థలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్. వీరి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపైన మండిపడ్డారు. భారత రాష్ట్ర సమితి నాయకులు గురుకులాల బాట పేరుతో మేము హాస్టళ్లలో సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తే మమ్మల్ని సంఘ విద్రోహ శక్తులుగా అడ్డుకుని అరెస్టు చేయడం దారుణమని, అంతా బాగుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను గేట్ల వద్ద నిలబెడుతుంటే కాంగ్రెస్కు వణుకు మొదలైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టె శ్రీనివాస నాయకులు, ముగ్ధమణిలు, మడం సాయి, సామల శ్రీకాంత్, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చాలా ఇబ్బందులు అవుతున్నారు. ఒక్కొక్క పరిస్థితి చూస్తే మాకే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. నిన్నటి జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన ఒక విద్యార్థి పరిస్థితి సీరియస్ గా ఉంది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం స్పందిస్తుందని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా విద్యార్థులతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది దానికి మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మనకు చదువుకునే విద్యార్థులంతా గురుకులాల్లో ఉన్నదంతా పేద విద్యార్థులే. పేద విద్యార్థులను మీరు తల్లిదండ్రులకు పుత్రశోకం పెట్టద్దని సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఆనాడు రాష్ట్రం మా ముఖ్యమంత్రిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ నాయకత్వంలో ఇలా గురుకులాల్లో కానీ హాస్టల్లో కానీ ఎంత బాగా ఉండే ఇప్పుడు ఎలా ఉందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఆనాడు ముఖ్యమంత్రి గారు మీరు ఏది కేసీఆర్ గారి ఆనవాళ్ళగా చేస్తా అన్నారు, ఇవేనా గురుకులాలనే ఆనవాళ్ళగా చేస్తారా అని ఈ సందర్భంగా మేము సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా మేము రాజకీయాలు చేయడానికి కాదు, ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు పూర్తిగా అండగా ఉంటుంది. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాకుండా చూసే బాధ్యత మేము ముఖ్యమంత్రి గారికి ఇంకోసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఖచ్చితంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా మీరు ఒక సమీక్ష జరిపించాలని, ఎక్కడ ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇలా జరుగుతుందని ఒక నివేదిక తెప్పించుకోవాలని మేము మరోసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కళ్ళు తెరిచి విద్యార్థులకు న్యాయం చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మా గురుకులంలో ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే గురుకుల బాట పట్టడం జరిగింది. మీరు ఎందుకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో అంగరంగ వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ పరిధిలో సాయిరాం నగర్ కాలనీలో అంగరంగ వైభవంగా శబరిగిరి అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం సడబోయిన రవి ముదిరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మెదక్ కంటెస్టెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, జేడీకే యువసేన అధ్యక్షులు జలుగురి దేవకుమార్, ఎండీఆర్ ఫౌండర్ పృథ్వీరాజ్, తెలంగాణ కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మా పడి పూజకు అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు విచ్చేసి భజన మండలి మద్దూరి కపిల్ అయ్యప్ప స్వాములను భక్తి గీతాలతో అలరింపజేశారు. అనంతరం పడి పూజ కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప స్వాములు అన్నప్రసాద కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు సిఐటి ఆధ్వర్యంలో తమకు వేతనము భద్రతా సౌకర్యాలు పెంచాలంటూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటి చంద్రశేఖర్ ఆశా వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఇందిరా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను సంవత్సరం గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందని జిల్లా ఆశా వర్కర్లు కలిసి కలెక్టర్ కార్యాలయంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వం అధికారులు ఆశా వర్కర్ల డిమాండ్లను వెంటనే అమలు చేయాలన్నారు. ఈ ఒక్క వేతనాలు, ఇన్సూరెన్స్, ఉద్యోగ భద్రత డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మేము చేస్తున్న వర్క్ కానీ చేసిన పనికి తగ్గట్టు పారితోషకాలు అన్నారు కానీ పనేమో ఎక్కువైపోతుంది, పారితోషకాలు తక్కువైపోతుంది. లెప్రజీ సర్వేకి సంబంధించి 2021 నుంచి మాకు పెండింగ్స్ బిల్స్ ఉన్నాయి. అవి ఎప్పుడు సార్ దగ్గరకు వచ్చి అడిగినా స్టేట్ నుంచి రాలేవమ్మా, కమిషనర్ నుంచి రాలేవమ్మా అని అడిగిండు. చాలాసార్లు కూడా వినతి పత్రాలు ఇచ్చినాము. అదేవిధంగా పల్స్ పోలియో డబ్బులు ఇవన్నీ చాలా ఉన్నాయి. హెచ్పిఎన్సీ వైసీ అంటే ఒక ట్రైనింగ్ డబ్బులు ఒక 600 ఒక ఆశాకు ట్రైనింగ్. ఇంత దారుణం ఏంటంటే ఇంకా 600 కూడా మా అకౌంట్లో కూడా ఇంకా ఇవ్వలేరు. ఎందుకంటే ఈ చాలా జీతాలతోటి ధరలు పెరుగుతున్నాయి కాబట్టి మాకు కూడా కావాలని చాలాసార్లు విన్నవించుకున్నా కానీ ఎవరు కూడా పట్టించుకోవడం జరుగుతలేదు. మాకు ఏం లేదు, పారితోషికాలు కాకుండా కనీస వేతనం 18,000, ఇన్సూరెన్స్, ఉద్యోగ భద్రత ఇవి కల్పించాలి. మళ్ళీ ఒక ఆశ చనిపోతే ఆశకి ఏం కూడా లేదు. మాకు మన కమిషనర్ ఏం చెప్పిందంటే 50 లక్షలు మట్టి ఖర్చులకు 10,000 ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. అది కూడా ఇంకా అమల్లోకి రాలేదు. చెప్తూనే ఉన్నారు కానీ అమల్లోకి ఇంకా ఎవరు తెస్తలేరు. దానికోసం కూడా మేము ఈరోజు మా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంగా మేము చేస్తున్న పనులు ఏ పని అని చేయించుకోండి, మేము చేయమని అనట్లేదు. కాకపోతే మాకు వచ్చే పారితోషికాలు మాకు రెగ్యులర్గా ఇవ్వండి. రెగ్యులర్ ఇవ్వక దేనికో ఖర్చు పెట్టుకొని మీరు రాలేవమ్మంటే కూడా బాగుండదు. ఇట్లనే కొనసాగితే ముందు మేము ఇంకా సమ్మెలో కూర్చోవడానికైనా సిద్ధంగా ఉన్నామని మా కామారెడ్డి జిల్లా ఆశా యూనియన్ తరఫున హెచ్చరిస్తున్నాం. ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ మెమోరాండం 19 డిమాండ్లకు సంబంధించిన మెమోరాండం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆశాలకు ఎట్టి సేవ వీళ్ళు ప్రాణాలకు తెగించి చేసినా కానీ మోసం చేయడం జరిగింది. ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకు హామీ ఇచ్చింది 18,000 ఇస్తామని చెప్పేసి, అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని, ఈ సౌకర్యాలన్నీ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్ ఏవైతుందో అవన్నీ అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ధర్నా చేయడం జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తవుతుంది. ఈ రోజు వరకు ఈ ఆశాలకు సంబంధించిన అంశం ఏ ఒక్కటి కూడా పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. కనీసం పెండింగ్లో ఉన్న బిల్స్ ఏవైతున్నాయో ఆ బిల్స్ కూడా ఇవ్వకుండా మళ్ళీ సర్వేలు చేయాలని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నది. ఈ ఒత్తిడిని ఆపాలి, పెండింగ్లో ఉన్న బిల్స్ అన్నీ ఇవ్వాలి, అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం అమలు చేయాలి, చనిపోతే 50 లక్షల ఇన్సూరెన్సు, అట్లాగే ఈ కనీస వేతనం 18,000 అనేది ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం 40%, కేంద్ర ప్రభుత్వం 60%. ఈ పద్ధతిలో ఆశా వర్క్ నడుస్తుంది కాబట్టి ఆ పద్ధతిలో రెండు ప్రభుత్వాలు కూడా స్పందించి 18,000 కనీస వేతనం వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఆ డిమాండ్ అమలు చేయకపోతే ఈ రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. వరంగల్ జిల్లాలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్, డీజిల్, లోకల్ సెట్ కాచిపేట గుర్తింపు సంఘాల ఎన్నికలలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సాధిస్తుందని అధ్యక్షులు కాల్వ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తూ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మిక సంక్షేమానికి సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్, డీజిల్ బ్రాంచ్లు, లోకోషెడ్లో కార్మికుల సంక్షేమానికి ఎన్నో పనులు నెరవేర్చడం జరిగిందన్నారు. ఉద్యోగుల ప్రమోషన్లు, ఖాళీల భర్తీలను, పెన్షన్లు ఇప్పించడంలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ముందుంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా కార్మికుల సమస్యల కోసం పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీజిల్ లోక్ షెడ్ చైర్మన్
జానిమియా, కోశాధికారి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్లు భాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ కమిటీ కార్యవర్గ సభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మన దగ్గర వాళ్ళని చూసుకోలేదు వాళ్ళు కూడా. అది యాక్చువల్గా మన షెడ్యూల్ కాకుండా మనకు హ్యాండ్ అవుట్ చేయాలి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.